మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణలో నవంబర్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లకు సంబంధించి జస్ట్ ఇప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. చాలా మంది నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఈరోజు వీడియోలో అసలు నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, అలాగే ఎవరెవరికి రిలీజ్ చేయబోతున్నారు, ముందుగా ఏ జిల్లాలకు రిలీజ్ చేయబోతున్నారో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్. ఎవరైతే ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి. హాయ్ ఫ్రెండ్స్ నవంబర్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లకు సంబంధించి జస్ట్ ఇప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి నెల కూడా 15వ తారీఖు దాటిందంటే ప్రతి ఒక్కరూ కూడా ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఈ నెలలో కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే నవంబర్ నెల పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఇదొక భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. తెలంగాణలో నవంబర్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు అన్నీ కూడా 16వ తారీఖు నుంచి రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది. సో ఎవరైతే తెలంగాణలో నవంబర్ నెల ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఈ నెల అంటే డిసెంబర్ 16వ తారీఖు దగ్గర నుంచి ఆసరా పెన్షన్లు అన్నీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అప్డేట్ చేస్తారు సరే, మరి పెన్షన్ ఎప్పుడు అకౌంట్లో పడుతుందని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. డిసెంబర్ 16వ తారీఖు దగ్గర నుంచి తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్లు అన్నీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి డిసెంబర్ 20వ తారీఖు దగ్గర నుంచి తెలంగాణలో ఎవరైతే నవంబర్ నెల ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఈ నవంబర్ నెల ఆసరా పెన్షన్లు అన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. సో ముందుగా కొన్ని జిల్లాలకు ఈ నవంబర్ నెల ఆసరా పెన్షన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ జిల్లాలు ఇప్పుడు తెలుసుకుందాము ఫ్రెండ్స్. తెలంగాణలో సాధారణంగా ఆసరా పెన్షన్లు అప్డేట్ చేసిన ఒక 4-5 రోజులకి ఆసరా పెన్షన్ అన్నీ కూడా విడుదల చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్గా ఆసరా పెన్షన్ అన్నీ కూడా 15వ తారీఖు నుంచి 16వ తారీఖు లోపల అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఈ డిసెంబర్ నెలలో కూడా డిసెంబర్ 16వ తారీఖున ఆసరా పెన్షన్లు అన్నీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. పెన్షన్లు అప్డేట్ చేసిన ఒక 4-5 రోజులకి అంటే సరిగ్గా మనకు డిసెంబర్ 20వ తారీఖు దగ్గర నుంచి ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఈ ఆసరా పెన్షన్ అనేవి జమ చేయడం జరుగుతుంది. ఇకపోతే ముందుగా కొన్ని జిల్లాలకు మాత్రమే రిలీజ్ చేస్తారని చెప్పాను కదా. ఈ జిల్లాలకు ముందుగా ఎందుకు రిలీజ్ చేస్తున్నారో ఇప్పుడైతే తెలుసుకుందాము ఫ్రెండ్స్. తెలంగాణలోని కొన్ని జిల్లాలు అర్బన్ ప్రాంతంలో అయితే ఉన్నాయి. అంటే ఉదాహరణకు మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు, ఇటువంటి జిల్లాలన్నీ కూడా అర్బన్ ప్రాంతంలో అయితే ఉన్నాయి. కాబట్టి అర్బన్ ప్రాంతంలో బ్యాంకింగ్ వ్యవస్థ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి ఇటువంటి జిల్లాలకు ఆసరా పెన్షన్లు కొంచెం ముందుగా పడే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పిన జిల్లాలు కాకుండా మిగతా జిల్లాలు ఏవైతే ఉంటాయో అటువంటి జిల్లాలకు 1-2 రోజులు లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంతకు మించి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇకపోతే తెలంగాణలో ప్రభుత్వం పెంచుతామని చెప్పినటువంటి కొత్త ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఒక భారీ గుడ్ న్యూస్ అనేది అనౌన్స్మెంట్ అయితే చేయబోతుంది ఫ్రెండ్స్. తెలంగాణలో జనవరి నుంచి కొత్త ఆసరా పెన్షన్ అనేవి పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. సో ఈ నెల జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఈ కొత్త ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక చర్చ అనేది జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ చర్చలు కనుక సఫలమైనట్లయితే మనకు తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా జనవరి నెలలో కొత్త ఆసరా పెన్షన్లు అకౌంట్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతాము అని చెప్పినటువంటి కొత్త ఆసరా పెన్షన్ అనేవి ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తే బాగుంటుందో తప్పకుండా కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ కామెంట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడమే కాదు, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి.